కోడలుని ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడితే గృహహింసలు బోల్డన్ని చట్టాలు తెచ్చినాయి. అలాగే కలుపుకుని వెళ్ళడం అనేటటువంటిది ఇంటి పెద్ద యొక్క బాధ్యత. అక్కడ ఆయన ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యేటప్పటికి అమ్మాయి ఇక అంటే బయటికి వెళ్ళి ఉందాం అని చెప్పి మనోజ్కి చెప్తే ఒప్పుకోలేదట. అతను తండ్రి దగ్గర నుంచి దూరం కావడానికి ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోయేటప్పటికి మరి కొంతకాలం ఉండేటప్పటికి ఆ ఇంట్లో జరిగే ఇష్యూస్ తట్టుకోలేక అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినప్పటి నుంచి అంటే ఓ రకంగా బ్రేకప్ టైప్లో వెళ్ళిపోయింది. అప్పటికి డైవోర్స్ తీసుకోలేదు. తీసుకోనటువంటి మనోజ్ని ఆ తర్వాత నుంచి ప్రెషర్ చేస్తూ వచ్చారట. అంటే అతను దాన్ని ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదేదో కామ్రేడ్ ఏదో సినిమాలో ఉంటుంది లావుగా బాగా అంటే మనిషి బాగా పాడైపోయాడు ఆ టైంలో. అలాంటి సిచ్యుయేషన్లో అతని చేతన డైవోర్స్ కూడా ఇప్పించారు. ఎందుకని అమ్మాయి రేపు పొద్దున సూట్ వేస్తే కేసు వేస్తే, ఎందుకంటే అమెరికన్ చట్ట ప్రకారం ఉంటుంది, లేకపోతే వేరే వేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇతని చేతనే డైవోర్స్ ఇచ్చినప్పుడు ఆస్తులు వెళ్ళిపోతాయి కదా, 50% ఇవ్వాల్సి వస్తుంది కదా, 50% 30% ఇవ్వాల్సి వస్తుంది కదా. ఆ అమ్మాయికి ఆ ఆస్తి ఇవ్వనీయకుండా ఉండడం కోసం మనోజ్ చేతిలో ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో తన